होम्योपैथी में डाइट इज ओनली द सेकेंडरी డైట్ ఫర్ ప్రాబ్లం నాట్ ఫర్ మెడిసిన్. అండర్స్టాండ్. మెడిసిన్ అనేది మనం సిస్టమ్ ని బెటర్ చేయడానికి ఇస్తున్నాం. బట్ డైట్ అనేది ఒకవేళ ప్రాబ్లం ని ట్రిగ్గర్ చేస్తుంది డైట్ అనేది. బట్ ప్రాబ్లం ఇప్పుడు సపోజ్ చాలా మంది ఉంటారు డైట్ తోటి చాలా మేనేజ్ చేస్తున్నా అంటారు కానీ ఆల్రెడీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ ని డైట్ మెయింటైన్ చేయగలదు కానీ ట్రీట్ చేయలేదు. చాలా మంది మనకు అసలు గ్రీన్ టీలు తాగుదాము లేకపోతే ఇది అవుదాము అసలు మంచి హెర్బల్ తీసుకున్నాం మంచి ఫుడ్ తీసుకున్నాం. ఆల్రెడీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ కి మీరు డైట్ ఇవ్వడం వల్ల మీ డిస్టర్బ్ అయిన సిస్టమ్ మెయింటైన్ అవుతుంది కానీ ఆ డిస్టర్బెన్స్ ట్రీట్ కాదు. డిస్టర్బెన్స్ ట్రీట్ కావాలి. డిస్టర్బెన్స్ ట్రీట్ అంటే అంతకుముందు సపరేషన్ కంట్రోల్. సో హోమియోపతిలో ఈ గార్లిక్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ అవన్నీ కూడా ప్రాబ్లమ్ ని ట్రిగ్గర్ చేస్తాయి కానీ బట్ మెడిసినల్ యాక్షన్ నేను డిస్టర్బ్ సపోర్ట్ చేస్తాయి. సో ఇక్కడ డైట్ విషయం అనేది హోమియోపతిలో మంచిది. యాక్చువల్ అవసరం కూడా డైట్ అనేది. మనం తినే ఆహారాన్ని బట్టి మన బాడీ యొక్క ఫిజికల్ ఎనర్జీ మెంటల్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది కాబట్టి సో ఇట్ ఈస్ సో లింక్డ్ విత్ డైట్ ఆల్సో విత్ క్యాన్సర్ కేసెస్. బట్ సేమ్ టైం డైట్ వలన ప్రాబ్లం ట్రీట్ కాదు మెయింటైన్ అవుతుంది. చాలా మంది ఒబెసిటీ కానివ్వండి క్యాన్సర్స్ కానివ్వండి డైట్ వల్ల కంట్రోల్ అయితే కొద్దిగా మెయింటైన్ అయితే కానీ బట్ డైట్ ఈస్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రీటింగ్ ప్రాబ్లం.